ఏరా పుస్తకం రాస్తున్నావా? అవునత్తయ్య. నాయనా విష్ణు భట్టు, ఇక్కడ చెప్తున్నానని తప్పుగా అర్థం చేసుకోవద్దు. నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. చిన్నపిల్లవాడివి కదా, ఎందుకు తిరుగుతున్నావు? నేను దేశాటన చేస్తున్నాను. అలా కాదు, కానీ నేను చెప్పినట్టు వెళ్ళు. రామేశ్వరము, శ్రీరంగము, అరుణాచలం, కాంచి, శృంగేరి. వెళ్తావా? విష్ణుభట్టు గారికి కొడుకు పుట్టిన తర్వాత అతనికి గణపతి అని పేరు పెట్టారు. అదేంట్రా, కనీసం పెద్దవాళ్ళని అడగకుండా గణపతి అని పెట్టేశారు? ఆలోచన లేకుండా పెద్దవారిని అడగకుండా ఎందుకు పెడతారత్తయ్య? ఇంతకుముందే దత్తాత్రేయ స్వామి వారు చెప్పారు కదా, ఇక దాంట్లో ఆలోచించేదేముంది? అబ్బో, అత్త అల్లుళ్ళు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారే. సర్లే, అయితే తర్వాత ఏం జరిగింది? గణపతికి 5 ఏళ్ళు వచ్చిన తర్వాత అక్షరాభ్యాసం చేసి తోటివారితో పాఠశాలకు పంపారు. ఇది ఇలా ఉండగా గణపతి ఒకరోజు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నాకు పాఠశాలలో వర్ణమానం నేర్పించారు. అవునా? అమ్మా, ఇందాక గడపకి పసుపు ఎందుకు రాసావు? గడప గౌరీదేవమ్మ, పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే మంచిది. నాన్నగారు, వేదములు ఎన్ని రకాలు, ఎందుకు చదవాలవి? వేదములనగా శృతులు నానా, అవి బ్రహ్మ ముఖము నుండి వెలువడినవి. వేదములు 4, అవి జ్ఞానం సంపాదించి మోక్షం పొందటానికి చదివి ఆచరించాలి. అమ్మా, దేవుడి ఆరాధన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి? మనది అద్వైత సిద్ధాంతం. ఇది మనకు శంకరాచార్యుల వారు చెప్పారు. అందువలన పంచాయతన ఆరాధన చేయాలి. ఇలా రా నాన్న. శ్రీరాముడు సత్యమునే పలికేవాడు, పితృవాక్య పరిపాలకుడు, ఒక్కటే మాట మీద నిలబడేవాడు. నువ్వు కూడా అలాగే ఉండాలి నాయనా. సరే నాన్నగారండి. ఉపనయనం కానిదే దేవతార్చన చేయకూడదు నాయనా. నాకు ఉపనయనం ఎప్పుడు చేస్తారు మరి? అతి త్వరలోనే చేస్తాము. అప్పుడు విష్ణుభట్టు దంపతులు బ్రాహ్మణుడిని పిలిచి ఉపనయన ముహూర్తం నిర్ణయించారు. అమ్మా, నాకెందుకో భయంతో ఒళ్ళంతా వణుకుతోంది. నాకు ఈ భయం ఎలా పోతుంది? భయం అనేది దేవుణ్ణి పూజించకపోవడం వల్ల వస్తుంది నాన్న. అది పోవాలంటే మన కులదైవమైన దత్తాత్రేయ నామాన్ని స్మరించాలి. సరేనమ్మా. కారణము లేక కార్యము జరగదు. గణపతికి వైరాగ్యం ఏర్పడడానికి, జ్ఞాన వైరాగ్యం త్వరపడడానికి సమయం ఆసన్నమైనది. ఇది ఇలా ఉండగా ఆ ఊరికి ప్లేగు అనే అంటువ్యాధి ఒకటి సోకి ఆ ఊరంతా మృత్యుముఖమని పడెను. ఇక మన బ్రాహ్మణ బ్రహ్మచారి తల్లిదండ్రులు వివాహానికై గ్రామాంతరం వెళ్ళారు.
ఇంట్లో మన గణపతి అతని సోదరులు మాత్రమే ఉన్నారు. ఇది ఇలా ఉండగా అకస్మాత్తుగా ఆ ప్లేగు వ్యాధి తన సహోదరులకు సోకి మరణించారు. అయ్యో పాపం ఆ చిన్నోళ్ళు. ఆగాగు, ఇంకా అవ్వలేదు. అప్పుడు ఆ ఊరి పరిస్థితి ఇంటింటా పీనుకల కుప్పలే. అందరూ సహాయపడటానికి భయపడుతుంటే మన గణపతి మాత్రం సోదరుల మరణానికి కొంత బాధపడి వారి కళేబరాల్ని శ్మశాన వాటికకు చేర్చి పూజ చేసి ఇంటికి వచ్చాడు. అబ్బో, ఆ చిన్నోడి ధైర్యానికి మెచ్చుకోవచ్చే. అక్కడికి వెళ్ళి కూర్చుందాం పద. ఎంత పెద్ద వర్షం పడుతుందో వదినా, ముందే వచ్చి మంచి పని చేశాం. ఇలా విచారిస్తూ ప్రపంచ విముఖత్వము, ఆ తీవ్ర వైరాగ్యము కుదిరి ఇల్లు వదిలి శ్రీ దత్తక్షేత్రమని ప్రసిద్ధి పొందిన నృసింహవాడి అనే పట్టణానికి మంచి తరుణం చూసి కాలినడకన బయలుదేరను. ఏంటి, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడా? ఏది టివు, నేను చదువుతాను. కృష్ణానది దాటడానికి పడవ భృతి కోసం 20 రూపాయల వెలగల మొలతాడును 4 రూపాయలకి కుదవబెట్టి ప్రయాణం సాగించాను. మృత్యు అంటే ఏంటి? ఇది శరీరానికా ఆత్మకా? అయ్యా, పడవ తీయండి. పడవకి డబ్బులు ఇవ్వు బాబు. నా దగ్గర డబ్బులు లేవు. అందులో ఏముంది చూపించు. పవిత్రమైన భగవత్ స్వరూపములైన సాల గ్రామాలను అలా ముట్టుకోరాదు. నీకు డబ్బులేగా కావాల్సింది. అవునయ్యా. ఇదిగో ఈ మొలతాడు తీసుకుని నన్ను పడవెక్కనివ్వు. సరేరా. రాత్రి సుమారు 9:30 గంటలయ్యింది. పట్టణంలోని వారంతా గుంపుగా ఎక్కడికో వెళ్తుండడం చూసి గణపతి వారి వెనక వెళ్ళాను. అక్కడ దత్త మందిరంలో హరికథ జరగటం చూసి అక్కడే కూర్చుండిపోయాను. అత్రి అనసూయల భక్తిని మెచ్చి పుత్రుడిగా మునియింట జనించిన యతికథనం శ్రీ గురుచరితం. దండ కమండలాలతో, శంకుచక్రాలతో, త్రిశూల ఢమరుక హస్తభూషణాదులతో 4 వేదములు 4 సునకములుగా, వసుధను గోమాతగా, త్రిమూర్తుల ప్రతిరూపంగా, పరబ్రహ్మ స్వరూపంగా నడయాడిన సాధు పొంగవని జపనామ కీర్తనలు మంగళకరము, మహిమాన్వితము. త్రిమూర్తి రూపుడే శ్రీదత్తుడంట, అత్రి అనసూయల పుణ్యాల పంట. ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త, ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త. త్రిమూర్తి రూపుడే శ్రీదత్తుడంట, అత్రి అనసూయల పుణ్యాల పంట. ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త, ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త. శ్రీ దత్త చరిత్ర కన్నా గొప్పదైనది ఏదీ లేదు. దత్త దత్త అని స్మరించగానే కామధేనువుగా మనల్ని కరుణిస్తాడు. ఆయనే ఈ జగత్తుకి ఆది గురువు. దత్త చరిత కన్నా విన్నలేదు ఇలలో, కామధేనువుగా కనికరించు భూమిలో. దత్త చరిత కన్నా విన్నలేదు ఇలలో, కామధేనువుగా కనికరించు భూమిలో. శ్రీదత్తదేవా కరుణించరావా, ఆది గురువుగా అవతరించినావు. శ్రీదత్తదేవా కరుణించరావా, ఆది గురువుగా అవతరించినావు. ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త, ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త, ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త, ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త.
నాయనా, నేను హరికథ చెప్పినంతసేపు నేను చూస్తూనే ఉన్నాను. నీవెవరు? నీ పేరేంటి? మీ తల్లిదండ్రులు ఎవరు? సరే నాన్న, ఒక వారం రోజులు మా బస్సులోనే ఉండవచ్చు. అక్కడ హరికథ చెప్తాను. రేపు దత్తాత్రేయ స్వామి అవతార రహస్యమును నీకు చెబుతాను. సరే. అత్రి మహాముని కుమారుడిగా, ఆత్రేయుడిగా, దత్తాత్రేయుడిగా అనసూయామాతను పరీక్షించి ఆమె పాతివ్రత్యాన్ని లోకానికి తెలిపావు. అన్ని లోకాలకు పూజ్యుడమైనావు. అత్రిముని తనయుడవై, అప్రమేయ రూపుడవై, అనసూయ సూర్యుడిగా అఖిల లోక పూజ్యుడవై. అత్రిముని తనయుడవై, అప్రమేయ రూపుడవై, అనసూయ సూర్యుడిగా అఖిల లోక పూజ్యుడవై. శ్రీదత్తదేవా కరుణించరావా, ఆది గురువుగా అవతరించినావు. శ్రీదత్తదేవా కరుణించరావా, ఆది గురువుగా అవతరించినావు. ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త, ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త, ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త, ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త. దుర్వాస మహామునికి తమ్మునిగా, చంద్రునికి అన్నగా ఉండి కేవలం నీ నామస్మరణ చేతనే దారిద్ర్యమును పారద్రోలి దానవపరి రక్షకుడవైనావు. దుర్వాసుని కనుజుడవై, చంద్రదేవుని కగ్రజునివై, దారిద్రదీన పోషకుడవైనావు. దుర్వాసుని కనుజుడవై, చంద్రదేవుని కగ్రజుడవై, దానవ పరిరక్షకుడవైనావు. శ్రీదత్తదేవా కరుణించరావా, ఆది గురువుగా అవతరించినావు. శ్రీదత్తదేవా కరుణించరావా, ఆది గురువుగా అవతరించినావు. ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త, ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త, ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త, ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త. కార్తవీర్యునిచే అనఘాష్టమి వ్రతం చేయించి వారికి హితబోధ చేసి పరశురామునకు గురువై పరమగతి ప్రసాదించే దీనబంధువువై అందరినీ రక్షించినావయ్యా. పాప పుణ్యరహితుడవై, పావన గురు చరితుడవై, కార్తవీర్యాది రాజులకు హితబోధ చేసి పరశురామునకు గురువై మమ్మేలరావయ్యా. పాప పుణ్యరహితుడవై, పావన గురు చరితుడవై, కార్తవీర్యాది రాజులకు హితబోధ చేసి పరశురామునకు గురువై మమ్మేలరావయ్యా. శ్రీదత్తదేవా కరుణించరావా, ఆది గురువుగా అవతరించినావు. శ్రీదత్తదేవా కరుణించరావా, ఆది గురువుగా అవతరించినావు. ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త, ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త, ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త, ఓం దత్త శ్రీదత్త జయ గురుదత్త. అయ్యా, మీరెవరు? ఈ బాలును చూసి కంటతడి పెడుతున్నారు. అయ్యా, వీడు నా కొడుకు. అయితే తీసుకెళ్ళండి. అయ్యా, ఈ పిల్లవాడు 4 రోజుల నుంచి నా దగ్గరే ఉన్నాడు. మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అలాగే. అయ్యా, మా పిల్లవాడు మీకు వాడి మలతాడిచ్చాడని చెప్పాడు. పడవ బుతి ఎంతైందో చెప్తే మీకిచ్చి దాన్ని మా మొలతాడిని కుదివించుకొని పెడతాను. 4 నాణ్యాలు ఇస్తే నాకు సరిదూగుతుంది. యారా, 20 రూపాయలు వెలగల మొలతాడిని పడవ కోసం 4 నాణాలకి కుదవ పెడతావా? సాకమేకేన కర్మణా శుచినుస్తో మన్నవజాత మధ్యేంద్రాదేవృత్రహణాజుషేథా. గణపతి, నీ గొంతు చాలా బాగుంటుంది కదా. నువ్వు హరికథ నేర్చుకుని మాకు వినిపిస్తే మేము ఆనందిస్తాం కదా. సరే.
పుణ్యమనగా ఏమి? పరులకు ఉపకారము చేయటమే పుణ్యము. పాపమనగా ఏమి? పరులకు అపకారము చేయటమే పాపము. భగవంతుడు ఎట్టివాడు? భగవంతుడు సర్వాంతర్యామి, అందరిలోనూ ఉన్నాడు. ఎట్టివాడో చెప్పలేము. భగవంతుణ్ణి చూడటం ఎలా? ధర్మబద్ధముగా ఉంటూ సత్కర్మలను ఆచరిస్తూ అతీవ జ్ఞానము సంపాదిస్తే భగవత్ సాక్షాత్కారము అవుతుంది. ఏ స్థలము నిర్జనమైన తపస్సుకు యోగ్యముగా నుండును? హిమాలయ పర్వత శిఖరముల యందు, నదీ తటంబుల యందు, పర్వత గుహల యందు సాధువులు తపములు ఆచరిస్తారు. గణపతి హిమాలయాలకు వెళ్ళి గురువును అన్వేషిస్తూ గుర్తుపట్టలేని వాడిలా ఉండి 18 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి తన తల్లికి వందనం చేశాను. ఎవరు నాన్న నువ్వు? నాకెందుకు నమస్కారం చేస్తున్నావు? స్త్రీలంతా నాకు మాతృమూర్తులతో సమానం, అందుకే నమస్కరిస్తున్నా. కొన్ని సంవత్సరాల తర్వాత గణపతి నరసింహవాడి వెళ్ళి, హే దత్తగురు, సంసార మార్గమున బతికే నాకు చేయుతొనసంగి శాంతిని కలుగు చేసి మృత్యుముఖమున బడిదననే భీతిని నివారించుము. హే జగద్గురు, పూర్వం రాజాధిరాజులకు కూడా మోక్షముని ఇచ్చి ఉన్నావు కదా. ప్రహ్లాదునకు యోగ మార్గము తెలిపి సంసార పాశము తెంపివేసేదివి కదా. ఇప్పుడు నన్ను యుద్ధరింపుకున్నా నా జన్మమే వ్యర్థమని తలచదా. ప్రభో, నీవు సర్వవ్యాపకుడువని, సర్వాంతర్యామివని, సర్వభూతములియందున్నావని, నిన్ను భజించువారు సద్గతి పొందుదురని, నీ భక్తులను నీవే పరిపాలింతువని, సమే భక్త ప్రణశ్యతి, నీ భక్తులు ఎన్నడూ నశింపరని, నీ వనర్చన ప్రతిజ్ఞయందు దృఢ నమ్మకముంచి నిన్ను సేవించి నాకు ఎందుకు ప్రత్యక్షము కాకయున్నావు? నీవు యోగులయందు, నీ ఏకాంత భక్తులయందు ఉన్నావు. నీవు ఈ విగ్రహము యందు పరిపూర్ణతతో ఎప్పుచున్నావని నిత్యముగా నిన్ను భజింపు నాపై నీకెలా దయరాదు? వాస్తవంగా నీవంతటయూ నిండి ఉన్నావా? అట్లయిన నా మొరనెందుకు ఆలకించవు? హే దత్తగురు, జీవితమా బుద్భుతప్రాయము, కాలమా పరిగెత్తుచున్నది, ఆయుష్యమా అతి స్వల్పము, నీటి కుండలో నీరు వలె కారుపోవచున్నది. ఇట్టి స్వల్పకాలములో నీ దర్శన భాగ్యము లభించకపోయే ఒక్కొక్క దినము గడిచిపోతున్నది. పోయిన దినములు మరెప్పటికీ రావు కదా. మహాపురుష, ఇట్లు ఇన్ని దినములు వ్యర్థమై నీ దర్శన భాగ్యము కలగకపోయినా నా జన్మము ఎందులకు కాలయాపన? నాకు ఈ దినమున శ్రీ దత్తాత్రేయ దర్శనము కాకపోతే ఈ శరీరముతో ఏం ఉపయోగం? ఈ శరీరము విడిచదా. భక్తవరద, ఈ భక్తుడి కడసారి ప్రార్థన ఆలగింపవా? నేను కామ్యచిత్తుని వలె నస్వర పదార్థములు కానీ ప్రాపంచిక దుచ్చ సౌఖ్యములు కానీ కోరుతున్నా నేను కోరుకున్నదంతా నీ దివ్య దర్శనమే. హే దీనబంధో, నీ దర్శనము నాకు ఈ జన్మలో లేకపోయినా నిన్నే స్మరించుచు నా ఈ శరీరమును పవిత్ర నర్మదా నదికి అర్పణము గావించదను. నీ సన్నిధిలో ఇన్నేళ్ళు ఉండిన నా మనోరథమును నీవు వినలేదు కదా. ఇక ఈ దేహమును విడిచేయనా నిన్ను చేరుదను. వత్స తెంపు సేయకు, శరీరం మాధ్యం ఖలు ధర్మ సాధన. సర్వం దత్తమయం. తర్వాత
అపర దత్తావతారులైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారిని గరుడేశ్వరంలో కలిశాను. గణపతి, నీ భవిష్యత్తు గురించి చెప్పేదేటురా? నీవు కొలది కాలమున ఒక విద్యాలయమును స్థాపించెదవు. నీకు వాక్శుద్ధి కలుగును. నీ మాటను ప్రజలందరూ భగవద్వాక్యము వలె పాటించి ఆచరించెదరు. జగద్గురువులు సాక్షాత్ శివస్వరూపులైన శ్రీ శృంగేరి పీఠాధీశ్వరులైన శ్రీ నృసింహ భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళు. చిత్తం. స్వామి, స్వామి, ఆగండి. మీరు నాకు భగవత్ స్వరూపులుగా కనబడుతున్నారు. నేను కూడా సద్గురు ప్రాప్తికై తిరుగుతున్నాను. నన్ను కూడా మీ శిష్యుడిగా అంగీకరించండి. నా జన్మ కృతార్థమవుతుంది.